సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కోదాడలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆమె తలకు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో సహచర విద్యార్థులు కళాశాల సిబ్బంది వెంటనే స్పందించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థినికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కళాశాల యాజమాన్యం వేధింపులే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు, తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థిని ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనక అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నానికి వ్యక్తిగత సమస్యల, లేక చదువులో ఒత్తిడా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి స్వస్థలం ఖమ్మం జిల్లా బీరోరు గ్రామంగా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉండడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.